హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మే 23rd 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి మే 23rd 2024లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి హెడ్లైన్ చూద్దామండి. ఇందులో మనకి ఒక సూపర్లేటివ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రథములు అనే విషయంలో అండ్ మహిళల ప్రాధాన్యత విషయంలో పర్సన్స్ ఇన్ ద న్యూస్ ఒక ఇంపార్టెంట్ ఉంది. సో వారే ఇదాశిషా నాన్గ్రాంగ్. సో మరి ఇదాశిషా నాన్గ్రాంగ్ మన దేశంలో ఒక రాష్ట్రానికి ఒక డీజీపీగా నియమితులైనటువంటి ఒక మహిళగా గుర్తించబడ్డారు. సో మరి మేఘాలయ రాష్ట్ర డీజీపీగా. సో వారికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటే భారతదేశం మధ్య అంటే మిడిల్ ఈస్ట్ దేశాలతో అండ్ ఐరోపా దేశాలతో చేసుకునే ఆర్థికమైనటువంటి ఒక అభివృద్ధి విషయంలో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ఒక ఆర్థిక నడావా అంటారు లేదా ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటుంది. ఇది 18వ G20 సదస్సులో జరుగుతున్న నిర్ణయం మేరకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సో దీని సమయం ఒక ముందడుగు పడింది అనమాట. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ విషయంలో ఒక ముందడుగు పడింది. ఆ ముందడుగు ఏందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లుపెక్స్ అనే ఒక అంతరిక్ష ఒక మిషన్ ని అంటే ఒక స్పేస్ మిషన్ ని ప్రారంభించబోతున్నారు. సో మరి రెండు దేశాలు సంయుక్తంగా దీన్ని ప్రారంభించబోతున్నాయి. అంటే చంద్రుడి యొక్క భూతలం పైన ఆ మట్టిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి మెటల్స్ కానివ్వండి ఇలాంటి విషయాలపైన అధ్యయనం చేయడానికి ఇండియా అండ్ జపాన్ పార్ట్నర్షిప్ మిషన్ స్పేస్ మిషన్ లుపెక్స్ ఇది ఇది అభివృద్ధి దశలో ఉంది. దానిపైన కొన్ని అంశాలు మనకి ఇచ్చారు, దానిపైన చూద్దామండి. అండ్ సంజీవ్ పురి పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటే వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. సంజీవ్ పురి కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అంటే భారతదేశ పరిశ్రమల సమాఖ్యకి వీరు అధ్యక్షుడు కావడం జరిగింది. సో ఆ నేపథ్యం చూద్దామండి. ఇటీవల కాలంలో మన భారతదేశానికి చెందినటువంటి భారత్లో మసాలా బ్రాండులుగా పేరొందినటువంటి ఏవైతే ఎవరెస్ట్ అండ్ MDH మసాలాలు ఉన్నాయో వీటిపైన మరికొన్ని దేశాల్లో నిషేధాజ్ఞలు వచ్చాయి. బికాజ్ అక్కడ ఇథిలీన్ ఆక్సిడ్ అనే ఒక సంబంధించినటువంటి పరిణామం అనేది అంటే అక్కడ పరిమాణం అనేది ఎక్కువగా ఉంది ఆ సంబంధించినటువంటి మసాలాలు అని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. దానిపైన చూద్దామండి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గూగుల్ సంస్థ ఒక మెషిన్ లెర్నింగ్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మరికొన్ని ఒక సంబంధించినటువంటి రోబోట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసే విషయంతో సో మనకి ప్రాజెక్ట్ అస్త్ర అనే కార్యక్రమాన్ని గూగుల్ సంస్థ ప్రారంభించింది. దానికి సంబంధించిన విషయం చూద్దామండి. అండ్ పర్యావరణం సంబంధించింది ఎన్విరాన్మెంట్ సంబంధించింది మరొక అంశం మనకి ఇక్కడ ఉంది. ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఈగిల్ నెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఎందుకు న్యూస్లో ఉంది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇవి మనకి మే 23rd 2024లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఇదాశిషా నాన్గ్రాంగ్ అనేవారు ఉన్నారండి. సో మరి ఇదాశిషా నాన్గ్రాంగ్ అస్సాం మేఘాలయ కేడర్కి చెందినటువంటి సో మనకి 1992 IPS కేడర్ అధికారి. సో మనకి ఈ ఇదాశిషా నాన్గ్రాంగ్ సో మేఘాలయ రాష్ట్ర డీజీపీగా నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఫస్ట్ ఉమెన్ ఇన్ మేఘాలయ హూ బికేమ్ ద డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పోలీస్ ఒక పోలీస్ బాస్గా నియమితులు కావడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి న్యూస్లో ఉంది. అంటే మేఘాలయ రాష్ట్రానికి లేదా మేఘాలయకి తొలి మహిళ డీజీపీగా వీరు గుర్తించబడ్డ తొలి మహిళ డీజీపీ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విషయం. సో మనకి తొలి మహిళ డీజీపీగా నియమితులైన వారు వచ్చేసి ఇక్కడ ఎవరంటే ఇక్కడ ఇదాశిషా నాన్గ్రాంగ్ అండి. ఇదాశిషా నాన్గ్రాంగ్ అనేవారు. సో వీరు మేఘాలయ రాష్ట్రానికి తొలి మహిళ డీజీపీ. సో మరి మరొక ప్రత్యేకత ఉంది ఏంటంటే షీ బిలాంగ్స్ టు వన్ ట్రైబల్ కమ్యూనిటీ. సో కాశీ కమ్యూనిటీ అంటే మేఘాలయలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ కమ్యూనిటీ కాశీ కొండలు గ్యారోస్ కొండలు కూడా ఉంటాయి అక్కడ. సో మరి కాశీ కమ్యూనిటీకి చెందినవారు. సో ఫస్ట్ టైం అనమాట ఒక గిరిజన మహిళ ట్రైబల్ ఉమెన్ హూ బికేమ్ ద డీజీపీ టు ది వన్ ఆఫ్ ద స్టేట్స్గా ఆమె గుర్తించబడింది. సో మరి ఇంకొకటి ఏంటంటే ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమంటారంటే సో సంబంధించిన కేడర్కి చెందినటువంటి IPS అధికారి. ఎందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో కేడర్ ఎలా ఉంటుందంటే 2-3 రాష్ట్రాలు కలిపి కేడర్గా ఉంటుంది. అది అస్సాం మేఘాలయ కేడర్ అని పిలుస్తారండి. అది 1992 IPS అధికారి అనమాట. అండ్ మే 20 2024న సో మేఘాలయకు డీజీపీగా ప్రమాణ స్వీకారం చేశారు, ఒక విధులలో చేరడం జరిగింది. వీరు మరి మే 19 2026 వరకు పదవిలో ఉండబోతున్నారు. మే 19
2026 అలా కూడా అడిగే అవకాశం మనకి ఉంటుందండి. ఇక మరికొన్ని సంబంధించిన విషయాలు చూద్దాం. మరి భారతదేశంలో ఎవరన్నా ఇంతవరకు మహిళలు డీజీపీలుగా అయ్యారా ఇంతవరకు అనే విషయం పైన కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన భారతదేశంలో ఇంతవరకు మరికొంతమంది మహిళలు డీజీపీలుగా అయ్యారు, వాళ్ళ విషయాలు చూద్దాం. సో ఇక్కడ కాంచన్ చౌదరి భట్టాచార్య అండి. కాంచన్ చౌదరి భట్టాచార్య. సో వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉమెన్ డీజీపీగా వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ డీజీపీ టు ఏ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక రాష్ట్ర డీజీపీగా నియమితులైన తొలి మహిళ కాంచన్ చౌదరి భట్టాచార్య. 2004లో వీరు ఏ రాష్ట్రానికి డీజీపీగా పనిచేయడం జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేయడం జరిగింది. సో ఇటీవల మరణించడం కూడా జరిగిందండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సో తొలి మహిళ డీజీపీ. మరొక ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఒక రాష్ట్ర డీజీపీగా నియమితులైన తొలి మహిళ కూడా సో కాంచన్ చౌదరి భట్టాచార్య. తర్వాత లితికా శరణ్. మరి లితికా శరణ్ కూడా గుర్తించబడ్డారండి. లితికా శరణ్. సో వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు ఒక తమిళనాడు రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన తొలి మహిళ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సుందరి నంద అండి. సుందరి నంద. మరి సుందరి నంద అనేవారు సో మరికి పుదుచ్చేరికి 2018 అనమాట. సో ఇక వీరు కూడా సో మరి డీజీపీగా పనిచేసినటువంటి తొలి మహిళగా ఉన్నారు. అండ్ రష్మి శుక్లా అండి. రష్మి శుక్లా. సో మరి రష్మి శుక్లా ఇటీవల కాలంలోనే మహారాష్ట్రకి డీజీపీగా నియమితులు కావడం జరిగింది. రష్మి శుక్లా ప్రత్యేకత మరొకటి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే భారతదేశంలో ఒక ఆర్ముడ్ ఫోర్సెస్ సంస్థకి ఒక సాయుధ బలగాల అయినటువంటి సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ రష్మి శుక్లనే. అండ్ మహారాష్ట్రకి డీజీపీగా నియమితులైనటువంటి మహిళగా సో రష్మి శుక్లా గుర్తించబడ్డారు. ఆమె ప్రజెంట్ పనిచేస్తుంది మహారాష్ట్రకి. జనవరిలో నియమితులు కావడం జరిగింది. అండ్ శ్రీలేఖ గతంలో వీరు కేరళ రాష్ట్రానికి డీజీపీగా పనిచేయడం జరిగింది. రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది. సో మొత్తం మీద మీరు గమనిస్తే ఇక్కడ సో కాంచన్ చౌదరి భట్టాచార్య డీజీపీగా నియమితులైన తొలి మహిళ, లితికా షెరిన్ తర్వాత రెండో మహిళ సుందరి నంద, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రష్మి శుక్లా అండ్ నెక్స్ట్ శ్రీలేఖ. ఇప్పుడు మరి ఆరో మహిళగా ఎవరున్నారండి ఇక్కడ ఇదాశిష నాన్గ్రంగ్ అండి. ఇదాశిష నాన్గ్రంగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీరు మేఘాలయ రాష్ట్రానికి ప్రెసిడెంట్ డీజీపీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పోలీస్గా రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది మొత్తానికి ఒక బాస్గా సో వారు ఆ విధంగా పనిచేస్తారనమాట. ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ బాస్గా అందరికీ అంటే ప్రభుత్వ ఉద్యోగులకి మొత్తం నేతృత్వం వహించే వారికి ఎవరు ఉంటారంటే చీఫ్ సెక్రటరీ ఉంటారండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. సో పోలీస్ విషయంలో మాత్రం వీళ్ళకి బాస్గా ఉంటారు. అందరికీ మాత్రం అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రం హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి అడగొచ్చు భారతదేశంలో ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన మహిళ ఎవరు, తొలి మహిళ ఎవరు, పనిచేయని మహిళల్లో ఎవరు, ఏ రాష్ట్రానికి పనిచేశారు, పని చేయలేదు అంటే ఈ ఆరుగురిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరి ఇది ఇప్పుడు మనకు ఇంపార్టెంట్గా ఉన్నది ఎందుకంటే ఇక్కడ మేఘాలయ రాష్ట్రం ఒక మేఘాలయ రాష్ట్రానికి సో తొలి మహిళ డీజీపీగా పనిచేసిన నియమితులైన వారు ఇదాశిష నాన్గ్రంగ్. సో కాశీ కమ్యూనిటీకి చెందినవారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ సో మేఘాలయ. సో మరి ప్రజెంట్ మేఘాలయకు ముఖ్యమంత్రి ఎవరు అక్కడ ఉన్నారంటే కోన్రాడ్ సంగ్మా అండి. సో కోన్రాడ్ సంగ్మా అనేవారు సో మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా అండి. మరొక విషయం ఉంది. కోన్రాడ్ సంగ్మా ఇటీవల కాలంలో ఈయన ఏదైతే పార్టీ ఉందో నేషనల్ పీపుల్స్ పార్టీ అంటే ఈ కోన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ చెందినవారు. ఇది ఒక జాతీయ పార్టీ హోదా పొందినటువంటి పార్టీ కూడా మరి కోన్రాడ్ సంగ్మా పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ గుర్తుంది. మరి నేషనల్ పీపుల్స్ పార్టీ గుర్తు వచ్చేసి బుక్ అండి. పుస్తకం అనేది వీరి యొక్క ఒక గుర్తు. ఇది జాతీయ పార్టీ హోదా పొందడం జరిగింది. మేఘాలయ విషయంలో ఈ మధ్యకాలం తరచుగా బిట్స్ వస్తున్నాయండి. మేఘాలయ విషయంలో ఒకటి వచ్చేసి ఏంటంటే మేఘాలయలో ఈ ర్యాట్ హోల్ మైనింగ్. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ఏదైతే మనకు ఉందో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇల్లీగల్ మైనింగ్ ఒక అక్రమ మైనింగ్గా ఉంది ఈ ర్యాట్ హోల్ మైనింగ్. ఇది ఒక ఏదైతే బొగ్గు కానివ్వండి బాక్సైట్ ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న ఒక రంధ్రాలు చేస్తూ ఇక్కడ చిన్నపిల్లల్ని లేబర్స్గా ఆ విధంగా చైల్డ్ లేబర్ని ప్రోత్సహిస్తున్నటువంటి సంఘటన జరుగుతుంది. సో ఇక్కడ చనిపోతున్న సంఘటన కూడా జరుగుతుంది అన్నమాట ఈ ర్యాట్ హోల్ మైనింగ్లో. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని జాతీయ అర్థ ట్రిబ్యునల్ అండ్ సుప్రీంకోర్టు 2014 సంవత్సరంలో నిషేధించడం జరిగిందనమాట. ఇది మనకి ఇటీవల వివాదాస్పదమైన ర్యాట్ హోల్ మైనింగ్ నిషేధించి 10 సంవత్సరాలు అవుతున్న కాలం కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇదొక విషయం. మరొక అంశం ఉంది మేఘాలయ విషయంలో ఏంటంటే మేఘాలయలో జరుగుతున్న ఒక ఉత్సవం అండి. ఇది వంగాల ఉత్సవం. మరి వంగాల పండుగ అని చెప్పేసి అంటాం. ఈ వంగాల పండుగ లేదా వంగాల ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి అంటే ఇది సో మేఘాలయ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం గమనించండి. ఇది మనకి సో మేఘాలయలో నూతన ఒక తొలి మహిళ డీజీపీగా అయినటువంటి ఇదాశిష నాన్గ్రాంగ్ సో నియమితులైన నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంశాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అండి. ఇది కూడా మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఎందుకోసం అంటే అంతర్జాతీయ సంబంధాల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా వచ్చే విషయం ఐఎంఈసి అని చెప్పేసి అంటాం. ఐఎంఈసి ఇటీవల వార్తలు ఉన్న ఐఎంఈసి గురించి
సరికానిది ఏంది, సరైనది అన్నప్పుడు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటాం. అంటే ఇండియా, భారతదేశం అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలు, ఒకటి మిడిల్ ఈస్ట్ దేశాలు అని చెప్పి మిడిల్ ఈస్ట్ దేశాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూరోప్ దేశాలతో ఎకనామిక్ కారిడార్ అంటే ఆర్థిక నడవ, అంటే ఏంటంటే ఈ ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, సో లేకపోతే ఒకనా దాంతోపాటుగా మనకి ఏంటంటే వాణిజ్యం చేసుకోవడానికి సరైనటువంటి విషయాలు కానివ్వండి, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాగా చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే 18వ G20 సదస్సు అండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు 18వ G20 సదస్సు, గ్రూప్ ఆఫ్ 20 సదస్సు అనేది సెప్టెంబర్ 9, 10, 2023లో, సెప్టెంబర్ 9 అండ్ 10, 2023లో మరి న్యూఢిల్లీలో నిర్వహించుకోవడం జరిగింది. సో వన్ ఫ్యామిలీ, అంటే ఒకే కుటుంబం, ఒకే సంబంధించినటువంటి ఒక జీవితం ఉంటూ, ఒకే సంబంధించిన ఒక భూమి అనే ఒక ఇతివృత్తంతో, సో మరి ఈ వసుదైవ కుటుంబం అనే ఒక భావనతో, సో ఈ థీమ్తో 18వ G20 సదస్సు మన భారతదేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా భారతదేశం అండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు, సౌదీ అరేబియా దేశాలు, అంటే మిడిల్ ఈస్ట్ దేశాలు ఇవన్నీ కూడా, అండ్ UAE అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరోపా ఖండంలోని ఫ్రాన్స్ దేశము, జర్మనీ దేశము, ఇటలీ అండ్ అమెరికా దేశాలు, ఈ దేశాలతో కలుపుకొని సో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో IMECని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. ఈ IMECలో భాగంగా భారతదేశం ఇప్పుడు UAEతోని ఆ విధంగా ఏమవుతుందంటే ఎలా మనం దీన్ని ముందు తీసుకెళ్ళని చెప్పేసి ఒక సదస్సు నిర్వహించుకోవడం జరిగింది ఇరు దేశాల వాళ్ళు. కాబట్టి ఒక ముందడుగు అనమాట IMECని ఫర్దర్గా మనం ముందు చేసుకోవడానికి ఒక ఫాలోఅప్ యాక్టివిటీ అనేది జరిగిన విషయం గమనించండి. కాబట్టి ఇక్కడ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఇటీవల కాలంలో భారతదేశం మే 2024లో ఏ దేశంతో ఒక సంబంధించినటువంటి సంవాదాన్ని లేదా డైలాగ్స్ని చేపట్టడం జరిగిందంటే UAEతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే ఏసియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ ప్రాంతాలలో ఒక వ్యాపార వాణిజ్యాన్ని, ఒక స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రధానమైన ఉద్దేశంతో ఇది మనకు జరిగిన నేపథ్యం అండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి UAE గురించి ఈ సందర్భంగా డిస్కస్ చేసుకుంటున్నాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. సో మనకి UAE మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఒకటి వచ్చేసి అబుదాబి అండి. సో అబుదాబిలో మనకి UAEలోని అబుదాబిలో సో మరొక 13వ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్, మంత్రుల స్థాయి సదస్సుని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సదస్సులోని 13వ WTO మంత్రుల స్థాయి సదస్సు లేదా మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లోనే కామరూస్ దేశం అండ్ ఈస్ట్ తైమూర్ దేశం, తూర్పు తైమూర్ దేశం సభ్య దేశాలుగా చేరడం అనేది జరిగినటువంటి నేపథ్యం. అంతేకాకుండా UAEలోనే ఈ అబుదాబి ప్రాంతంలోనే 27 ఎకరాలలో బచోపన సనవాసి అక్షర పురుషోత్తం స్వామి నారాయణ్ ఆలయాన్ని కూడా సో నెలకొల్పడం జరిగింది. ఫిబ్రవరి 2024లో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. బాబ్స్ అంటాం, బచోపన సనవాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ ఆలయాన్ని ఇటీవల ఏ దేశంలో నెలకొల్పడం జరిగిందో UAE దేశంలో నెలకొల్పడం జరిగింది. ఇదే UAEలోని దుబాయ్లో సో మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో, కృత్రిమ మేధస్సుతో ఒక మ్యూజియంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని AI ఫ్యూచర్ మ్యూజియం అని చెప్పేసి అంటామండి. AI ఫ్యూచర్ మ్యూజియం అంటారు. వెరీ రీసెంట్గా మనం గమనించినట్లయితే ఈ యొక్క దుబాయ్ మరొక న్యూస్లో మనకుంది. నవంబర్ అండ్ డిసెంబర్ 2023లో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. అంటే వాతావరణ మార్పుల సదస్సు మనకు దుబాయ్లో నిర్వహించుకోవడం అయితే జరిగిందండి. మరొక అంశం ఈ సందర్భం గుర్తుపెట్టుకుంటాం. సో మరి దుబాయ్లో ఈ మధ్యలో మనకి ఏంటంటే ఒక సంవత్సరంలో కురిసేంత వర్షం అంతా ఒకటే రోజులో పడింది. ఈ కృత్రిమ వర్షాల ఎఫెక్ట్ వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి, ఇక్కడ సిల్వర్ అయోడిన్ ఎక్కువగా చల్లడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి పర్యావరణ విశ్లేషకులు భావిస్తున్న సందర్భం ఉంది. సో దుబాయ్, UAE అలా ఫేస్ చేసుకుంది ఇటీవల కాలంలో. మరి మరొక అంశం ఈ సందర్భం గమనించాలి. వాతావరణ మార్పుల సదస్సు అయితే 2023లో దుబాయ్లో జరిగితే మరి 2024లో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 29 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, మరి ఈ సదస్సుని ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఇది సో మనకి అజర్బైజాన్ దేశ రాజధాని అయినటువంటి బాకులో నిర్వహించబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం, 2025లో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 2029 అండ్ 2025 మరి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 30 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్, మరి ఈ సదస్సును ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసి అన్నప్పుడు అది సో బ్రెజిల్ దేశం అండి. ఇక్కడ బ్రెజిల్ దేశంలో సో నిర్వహించబోతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది మనకి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామం. అంతేకాకుండా ఇటీవల కాలంలో దుబాయ్లో మనకి IIT ఢిల్లీ క్యాంపస్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం గమనించాలి. కానీ భారతదేశంలో ఫస్ట్ టైం IIT క్యాంపస్ని మాత్రం ఢిల్లీలో కాదు, ఒక మద్రాస్ IIT యొక్క క్యాంపస్ని, మద్రాస్ IIT ఏదైతే అది రీజనల్ ఒక క్యాంపస్ని ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా
ఓకేనా మనకి టాంజానియా దేశంలోని జాంజిబర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న ఇలాంటి విషయాలపైన. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన ఒక తాజా అంశంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఒక స్పేస్ పాయింట్ ట్యాబ్లో అంటే ఇక్కడ ఒక అంతరిక్ష రంగం పైన ఒక అప్డేట్గా మనకు ఉంది లుపెక్స్ అండి, లుపెక్స్ మిషన్. ఈ లుపెక్స్ మిషన్ మనకి ఏంది, వాట్ ఈజ్ ద మోటివ్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది లుపెక్స్ అని చెప్పేసి అన్నప్పుడు ఇది ఒక అబ్రివేషన్ అనమాట. లుపెక్స్ అబ్రివేషన్ మనకు అబ్రివేషన్ తెలిసింది అనుకోండి, అది ఏందో మనకు తెలుస్తుంది. లూనార్ అంటే చంద్రుడు అని అర్థం వస్తుంది, పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ లూనార్ పోలార్ అంటే ధ్రువ ప్రాంతం, అంటే లూనార్ పైన చంద్రమండలంలోని ధ్రువ ప్రాంతం ఏదైతే ఉందో దానిపైన ఎక్స్ప్లోరేషన్ అధ్యయనం, అన్వేషణ చేయడం, పరిశోధన చేయడం ఒక మిషన్ అనమాట. నియమిత కాలంలో కావాల్సిన మిషన్ 2025లో దీన్ని చేయబోతున్నారు అనమాట, ఈ యొక్క ప్రయోగాన్ని. సో దీని ద్వారా ఏం చేస్తున్నారంటే కొన్ని ఒక సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ని, కొన్ని సంబంధించిన రోవర్స్ని ఇవన్నీ కూడా ప్రయోగించబోతున్నారు. ఇది ఇండియా జపాన్ పార్ట్నర్షిప్ స్పేస్ మిషన్ చెప్పుకోవచ్చు. అంటే భారత్ జపాన్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక చంద్రమండల ఒక కార్యక్రమం, చంద్రమండలం పైన ఒక పరిశోధన కార్యక్రమం అని చెప్పొచ్చు అనమాట. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి H3 రాకెట్ ద్వారా ఈ లుపెక్స్ మిషన్ని ఆ విధంగా ఈ ఉపగ్రహాన్ని పంపించబోతున్నారు. ఇందులో నాట్ ఓన్లీ అంటే భారతదేశం అండ్ జపాన్ దేశానికి చెందినటువంటి ఒక అంతరిక్ష సంబంధించినటువంటి ఒక పరికరాలే కాదు, అమెరికా దేశం చెందినటువంటి నాసా చెందినటువంటి ఒక అంతరిక్ష కొన్ని పరికరాలు అధ్యయనం గురించి అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని, ఎక్విప్మెంట్స్ని పరికరాలని ఇక్కడ అమర్స్తున్నారు అన్నమాట అధ్యయనం గురించి. ఆ విషయం గమనించాలంటే పేరుకు మాత్రం భారత్ జపాన్ దేశాలు పంపిస్తున్నటువంటి అంతరిక్ష సంబంధించిన కార్యక్రమం లుపెక్స్. బట్ ఇందులో మరొకరు ఆ విధంగా అనుబంధంగా భాగమైన వారు ఎవరంటే నాసా వాళ్ళు అండ్ ESA వాళ్ళు. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. నాసా అంటే ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ESA అంటే ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటాం. ఫ్రెంచ్ గయానాలో దీని సంబంధించిన పరిశోధన కేంద్రం ఉంటుంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. వీనికి ఒక రాకెట్ ఉంటుందండి, ఏది ఏరియానా 5 రాకెట్ అనేది చాలా ఫేమస్గా ఉంటుందండి. ఏరియానా 5 రాకెట్. సో మనకు ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది ఇండియా జపాన్ పార్ట్నర్షిప్ మిషన్లో భాగంగా జరుగుతున్నటువంటి అంశం అండి. సో మనకి ఎందుకోసం అంటే స్పేస్ యాక్టివిటీస్ పైన మనకి ఎక్కువగా ఎగ్జామ్లు వచ్చే అవకాశం మనకు ఉంది. సో మరొక సందర్భంగా చెప్పుకోవాలి, ఆల్రెడీ జపాన్ దేశం అంటే భారత్ జపాన్ దేశాలు సో చంద్రమండల యాత్రను సక్సెస్ఫుల్లీ చేశాయి. ఎందుకోసం అంటే 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3లో భాగంగా చంద్రయాన్ 3లో భాగంగా సో ఇస్రో ఏం చేసిందంటే ఇక్కడ సో మనకి విక్రమ్ ల్యాండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రజ్ఞాన్ రోవర్ని చంద్రమండలంలో దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా అక్కడ దింపిన సందర్భం ఉంది. దీనికి శివశక్తి అని నామకరణం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 23ని మనం నేషనల్ స్పేస్ డేగా అంటే జాతీయ అంతరిక్ష దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం 2024 జనవరిలో జపాన్ దేశానికి చెందినటువంటి స్లిమ్ అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళు కూడా అంతరిక్ష యాత్రను ఆ విధంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. సో మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ స్పేస్ సంబంధించినటువంటి ఈ యొక్క స్పేస్ లో అంతరిక్షంలో స్లిమ్ అనే పేరుతో చంద్రమండల యాత్రని దాన్ని పరిశోధనని సంపూర్ణం చేసుకున్నటువంటి అంటే రోవర్ను కూడా పంపించడం జరిగింది. ఏ దేశం అంటే అది స్లిమ్ అనే మిషన్ పంపించింది ఏదంటే ఇక్కడ జపాన్ దేశం. అంటే ఇక్కడ 2 దేశాలు కూడా ఇలా విజయవంతమైనటువంటి చంద్రమండల యాత్రను చేయడం అయితే జరిగింది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ గా ఈ సంబంధించిన విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. సంజీవ్ పురి ఇండియన్ టొబాకో కంపెనీ ITC సంస్థకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. మరి సంజీవ్ పురి ఎందుకు న్యూస్ లో ఉన్నాడంటే ఇక్కడ సో మరి కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అంటాం, భారతదేశ పరిశ్రమల సమాఖ్య అంటాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ భారతీయ సో ఇండస్ట్రీస్ అనమాట. భారతీయ సో పరిశ్రమల సమాఖ్య అని చెప్పేసి అంటాం. భారతదేశ పరిశ్రమలు అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధించినటువంటి సాధక బాధకాలన్నీ చూసుకునే సంస్థ అనమాట. దీనికి ఒక సంవత్సరం పాటు అంటే 2024-25 సో ఈ సంవత్సరాలకు గాను సంజీవ్ పురి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. ఒక్కోసారి మనకి అబ్రివేషన్ పరంగా అడుగుతాడు, ఒక్కోసారి సమాఖ్యకి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు వారి యొక్క నేపథ్యాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అండ్ CII అంటే
III అని చెప్పేసి అంటాం ఇక్కడ. ఓకేనండి, నెక్స్ట్ మనం చూద్దామండి ఇక మరికొంత సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇటీవల కాలంలో గతంలో మన భారతదేశం అభివృద్ధి చేసినటువంటి కొన్ని ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, పర్టికులర్ గా దగ్గు మందులు, కాఫ్ సిరప్స్ పైన, అంటే చిన్న పిల్లలు వాడే కాఫ్ సిరప్స్ పైన సో ఉజ్బెకిస్తాన్ గానీ, జాంబియా గానీ కొన్ని దేశాల్లో వాటిని బ్యాన్ చేశారనమాట. ఎక్కువగా ఇందులో ఇబ్బందికరమైన కొన్ని రసాయనాలు ఉన్నాయని చెప్పేసి గతంలో. సో తర్వాత అవి మనకి WHO పరిశీలించడం జరిగింది. అలాంటి కాంట్రవర్షియల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి మసాలాలు, మన భారతదేశంలో పేరొందినటువంటి ఏవైతే MDH మసాలా బ్రాండ్లు ఉన్నాయో, ఎవరెస్ట్ ఒక మసాలా బ్రాండ్లు ఉన్నాయి, ఇవన్నీ కొన్ని చిక్కులు వచ్చినాయి. ఏంటా చిక్కులు అంటే ఇందులో ఇథిలీన్ ఆక్సైడ్ అండి. ఇథిలీన్ ఆక్సైడ్ అనేది పరిధికి మించుందన్నమాట. ఎంతైతే కలపాలి అంతకన్నా ఎక్కువగా ఉంది అని చెప్పేసి సో హాంకాంగ్ దేశం దీన్ని ఏం చేసిందంటే ఒక నిషేధించింది. అండ్ మరొకతో పాటు సింగపూర్ దేశం కూడా వీటిని వెనక్కి పంపింది, మాకు అవసరం లేదని. నేపాల్ దేశం కూడా ఇటీవల బ్యాన్ చేశారు. ఇటీవల కాలంలో న్యూజిలాండ్ దేశం ఈ యొక్క MDH అండ్ ఎవరెస్ట్ మసాలాల లోపాలపైన దర్యాప్తును కూడా ఆదేశించడం జరిగింది న్యూజిలాండ్ దేశంలో, అలా న్యూస్లో ఉంది. అండ్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా ఈ యొక్క MDH ఎవరెస్ట్ మసాలాలపైన ఏం చేయాలని చెప్పి అవి కూడా కొంచెం ఇప్పుడు ఆలోచిస్తున్నాయని చెప్పేసి మనకు న్యూస్లో రావడం జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ చూసినట్లయితే సో మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళు కూడా దీనిపైన ఒక తీవ్రమైనటువంటి ఒక సంబంధించినటువంటి ఒక పరిశోధన కూడా చేస్తున్నారు, నిజంగానే జరిగిందా లేదా అని చెప్పేసి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. సో ఇది మనకు పరిశోధన చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పును మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమన్నా అంతర్జాతీయ బ్రాండ్లలో సో మన యొక్క సంబంధించిన ఎఫిషియన్సీ ఏవైతే ఉందో, మన యొక్క సంబంధించినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఏముందో మరి అది తక్కువ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుందండి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీనిపైన చూడడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మన కాల్షియం కార్బైడ్ అంటాం కదండి, ఈ యొక్క అంటే ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపెనింగ్ అంటాం. అంటే ఏంటంటే ఈ ఏవైతే ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి తొందరగా పక్వానికి రావడానికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కాల్షియం కార్బైడ్ని ఆ గుళికలు అవి దానిపైన చల్లుతున్నారు, చేస్తున్నారు అనమాట. అలాంటప్పుడు అంటే ఆ యొక్క రసాయన పదార్థాలను అక్కడ పెట్టేస్తున్నారు ఘన పదార్థంలో, అవి ఒక 24 అవర్స్లోనే రైఫెనింగ్ అయిపోతున్నాయి. అవి కూడా వాడొద్దు, కాల్షియం కార్బైడ్ని వాడొద్దు అని చెప్పేసి నిషేధం విధించడం జరిగింది. సో ఎవరంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిన నేపథ్యం అనమాట. సో ఇది MDH ఎవరెస్ట్ మసాలా బ్రాండ్లు. సో ఇది ఏ దేశాల్లో ఇటీవల ఇలా పరిణామాలు జరిగినాయి, ఇలా మనకు ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. ఇట్లా ఎందుకోసం అంటే ప్రతిసారి ఇట్లా అంటే మన దేశం సంబంధించిన ప్రొడక్ట్స్ పైన కొందరు అట్లా చేస్తున్నారు కాబట్టి నిజమా కాదా అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. అండ్ ప్రాజెక్ట్ అస్త్ర. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతిరోజు క్లాస్లో కూడా ప్రతిసారి మనకి ఒక రోబో ఉంటుందని, ఒక రోబో సంబంధించినటువంటి అంశం పైన లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏదో రకంగా బిట్స్ వస్తున్నాయి, పాయింట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ అస్త్ర మన డిఫెన్స్ పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే మన భారతదేశంలో అస్త్ర అంటే గగనతలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించే ఒక క్షిపణి ఉంది. 100 కిలోమీటర్ లక్ష్యాలను ఛేదించే క్షిపణి మన DRDO వాళ్ళు అభివృద్ధి చేసింది, అస్త్రా క్షిపణి, అస్త్రా మిజైల్. బట్ ఇక్కడ ప్రాజెక్ట్ అస్త్ర అనే ఒక కార్యక్రమాన్ని గూగుల్ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మల్టీ మోడల్ ఏజెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మల్టీ మోడల్ అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మిషన్ లెర్నింగ్ లో కూడా ఉపయోగపడే విధంగా వీడియో, టెక్స్ట్ అండ్ ఒక ఎంక్వైరీలు అన్ని విషయాల్లో ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అస్త్రతో ఒక సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక రోబోను తయారు చేస్తున్నారు అన్నమాట. గతంలోనే ఈ గూగుల్ సంస్థ జెమిని అనే పేరుతో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని, ఒక AI మోడల్ని, ఒక రకమైనటువంటి రోబోను కూడా తయారు చేయడం జరిగింది. దానికి ఏమని పేరు పెట్టడం అంటే జెమిని. తర్వాత దానికి బోర్డ్ అనే ఒక పేరు కూడా గతంలో ఇలాంటిది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక రోబోను కూడా తయారు చేసుకోవడం జరిగింది గూగుల్ సంస్థ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రతిసారి అడిగే అవకాశం ఉన్నదండి ఈసారి. సో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చూసినట్లయితే ఈ ద వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అంటాం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని ఫస్ట్ టైం ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే ఇక్కడ జాన్ మ్యాక్కార్టీ అండి. సో మరి అమెరికా దేశం చెందినటువంటి జాన్ మ్యాక్కార్టీ 1984లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని సో వాడడం జరిగిందనమాట, జాన్ మ్యాక్కార్టీ. సో మరి భారతదేశం వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక రోబో మోడల్ ఉంది. రోబో ఒక యాంకర్గా ఉంది, సనా. ఇటీవల కాలంలో సనా మనకు న్యూస్లో ఉంది. మరి ఇండియా టుడే సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో ఇండియా టుడే అంటారండి, ఒక న్యూస్ ఛానల్ అండి. ఒకప్పుడు ఇది పెద్ద న్యూస్ ఒక మ్యాగజైన్ కూడా ఉండే ఇండియా టుడే. మరి ఇలా ఇండియా టుడే ఒక న్యూస్ ఛానల్లో
సనా అనే పేరుతో ఒక రోబో యాంకర్ కూడా వార్తలు చదువుతున్న నేపథ్యం. ఇటీవల కాలంలో లండన్లో జరిగినటువంటి ఒక అవార్డుల కార్యక్రమంలో గ్లోబల్ మీడియా అవార్డును కూడా ఈ సనా అనే ఒక రోబో యాంకర్ తొలిసారి ఇట్లా అవార్డు కూడా పొందడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం. ఈ మధ్యకాలంలో మైకా అంటే ఈ మైకా అనే రోబో మనకు న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది మైకా అనే రోబో అని అంటే, ఇక్కడ మైకా రోబో మనకి డిక్టేటర్ అనే ఒక సంస్థ ఉందండి. ఇక్కడ డిక్టేటర్ అనే ఒక సంస్థ ఉంది, స్పెయిన్ దేశానికి చెందిన ఈ సంస్థ. ఈ డిక్టేటర్ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ రోబో నియమితులు కావడం జరిగింది. మైకా అనే రోబో మన ప్రపంచంలో తొలిసారిగా అనమాట ఒక సంస్థ తొలిసారిగా ఒక రోబో నియమించుకుంది. ఒక సంస్థ తొలిసారిగా అంటే అది మైకా సంస్థ, అంటే డిక్టేటర్ అనే సంస్థ మైకా అనే రోబోను నియమించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో మనం చూసినట్లయితే త్రిశూర్ ప్రాంతంలో, కేరళలో గురువాయూర్ టెంపుల్ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదో ఆ ప్రాంతంలో ఇప్పుడు బందికూట్ అనే రోబో ఉంది. ఈ బందికూట్ రోబో ఏం చేస్తుందంటే ఇక్కడ మాన్యువల్ స్కావెంజర్గా మురుగునీటి శుద్ధి వ్యవస్థలో ఈ స్కావెంజింగ్ లాగా మురుగునీటి వ్యవస్థలో క్లీన్ చేసే విధంగా ఒక రోబో పనిచేస్తుంది. ఆ రోబోను బందికూట్ రోబో అని పిలుస్తున్నాం. ఇది కేరళ రాష్ట్రంలో తొలిసారిగా త్రిశూర్ జిల్లాలోని గురువాయూరు ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క సంబంధించిన నగరంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మురుగునీటి శుద్ధి వ్యవస్థలో ఒక రోబో అన్నమాట. సో అలా మనకి ఇంపార్టెన్స్గా మనకి ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ అస్త్ర. ఇటీవల కాలంలో ప్రాజెక్ట్ అస్త్ర అనే పేరుతో ఏ సంస్థ రోబోట్స్ని, ఏఐ మోడల్స్ని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి విషయంతో మల్టీ మోడల్ అనేక సంబంధించిన పనులు చేసే విధంగా దాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఆ పేరు ఏంటంటే ప్రాజెక్ట్ అస్త్ర. ఏ సంస్థ అంటే గూగుల్ సంస్థ అండి. ఇక గూగుల్ అంటే మనకు తెలుసండి, గూగుల్ మీ అందరికీ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, మరి గూగుల్ మాతృ సంస్థ మనకి అల్ఫాబెట్ అంటే గూగుల్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మన భారతీయుడే పనిచేస్తున్నారు. వారే సుందర్ పిచాయ్ అండి. సుందర్ పిచాయ్ అనే వారు మరి గూగుల్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సో మళ్ళీ మనకు డౌట్ వస్తే మరి సత్య నాదెల్లా దేనికి పనిచేస్తున్నాడు మన భారతీయుడు అంటే, సత్య నాదెల్లా వచ్చేసి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఒక సంస్థకి చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సుందర్ పిచాయ్ మాత్రం సీఓగా మాత్రమే పనిచేస్తున్న నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. ఇక్కడ మనకి ఈగిల్ నెస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉందండి. ఈగిల్ నెస్ట్ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మరి ఇక్కడ గమనించండి, ఈగిల్ నెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అండి. ఈగిల్ నెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. సో మరి దీని ప్రత్యేకత ఏంది? ఈగిల్ నెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రత్యేకత ఏంటంటే, ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ సిబ్బంది ఎవరైతున్నారో అటవీ సిబ్బందికి అక్కడ ఉన్న వాళ్ళకి రెడ్ పాండా అంటే గతంలోనే అంతరించి ప్రమాదం ఉన్నటువంటి జీవుల జాబితాలో చేరినటువంటి రెడ్ పాండా అక్కడ తొలిసారిగా కనపడింది అనమాట. యాక్చువల్గా ఈ రెడ్ పాండా అనేది చైనా దేశం, భూటాన్ దేశం, ఇండియాలో ఉండింది, నేపాల్, మయన్మార్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి రెడ్ పాండా. సో ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ జాతీయ పార్కులు తొలిసారిగా అక్కడ కనిపించింది, వాళ్ళ కెమెరాకి క్యాప్చర్ అయిపోయింది అన్నప్పుడు అది ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడుంది మై డియర్ ఫ్రెండ్స్? మరి ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏది? దిస్ ఈజ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఈ సంబంధించినటువంటి ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది మనకు ఉందండి. సో మరి అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి పేమా ఖండు తుంగనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కైవల్య త్రివిక్రమ్ ప్రసాద్ అనేవారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మరొక సంబంధించిన విషయం చూసినట్టయితే, ఇటీవల కాలంలోనే ఏదో అరుణాచల్ ప్రదేశ్లో తమాంగ్ ప్రాంతంలో నిర్మించినటువంటి జంట సొరంగ మార్గాలు అయినటువంటి సేలా సొరంగ మార్గాలు ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ది హానర్లో కూడా చోటు లభించడం జరిగింది, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ చేత అనే విషయం గమనించాలి. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్లో పక్కీ హార్న్బిల్ ఫెస్టివల్ చాలా ఫేమస్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పక్కీ హార్న్బిల్ ఉత్సవం అనేది అంటే పక్కీ జాతీయ ఉద్యానవనం అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. పక్కీ హార్న్బిల్ ఉత్సవము, పక్కీ హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే అరుణాచల్ ప్రదేశ్లో. అలా కాకుండా ఓన్లీ హార్న్బిల్ ఉత్సవం అనుకోండి, హార్న్బిల్ ఉత్సవం అనేది హార్న్బిల్ పండుగ అనేది ఎక్కడ నిర్వహిస్తారని చెప్పేసి అంటే ఇక నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. స్టార్లింక్ మరి ఇది ఒక సంబంధించినటువంటి ఒక సంబంధించిన ఉపగ్రహ వ్యవస్థ అండి స్టార్లింక్ అని చెప్పేసి అంట. యాక్చువల్గా ఈ స్టార్లింక్ అనేది ఏంటంటే ఇక్కడ ఇది ఒక శాటిలైట్ ద్వారా, స్టార్లింక్ అనే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ కల్పిస్తారు. ఇది ఎవరి ఒక సంబంధించినటువంటి ప్రయత్నం అంటే స్పేస్ ఎక్స్ అనే సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఓకేనా, ఈ ఎలన్ మాస్క్ వాళ్ళు ప్రారంభించినటువంటి సంస్థ ఈ స్పేస్ ఎక్స్. ఇతను టెస్లా సంస్థను కూడా ఇతనే చేశాడు. ఎక్స్ అనే పేరుతో అంటే ట్విట్టర్ ఎక్స్ ఇది కూడా ఇతనే కొనుగోలు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క స్టార్లింక్ అనే పేరుతో ఒక 42,000 చిన్న
ఈ శాటిలైట్స్ని పంపించబోతున్నారు. ఇది మన భూ ఉపరితలానికి పైన ఒక 550 కిలోమీటర్ల పైన ఇవి కక్షలో తిరుగుతూ ఉంటాయన్నమాట. స్టార్లింక్ సంబంధించిన పేరుతో ఉన్నటువంటి ఏంటంటే ఈ శాటిలైట్స్ ఇవి ఇంటర్నెట్ అందిస్తాయి డైరెక్ట్గా అనమాట. ఎలాంటి సెల్ టవర్ లేకుండా డైరెక్ట్గా ఫోన్కి అందించే కార్యక్రమం. సో ఇది మనకి ఇప్పటివరకు అయితే స్పేస్ ఎక్స్ వాళ్ళ లక్ష్యం వచ్చేసి 42,000 శాటిలైట్స్ని అంతరిక్షంలో పంపించాలి ఈ ఇంటర్నెట్ని అందించడానికి. చీఫ్గా చౌక ధరకి ఎక్కువ స్పీడ్తో అందించడం దీని యొక్క ప్రత్యేకత. ఇప్పటివరకు 5,800 శాటిలైట్స్ని ఉపగ్రహాన్ని లాంచ్ చేశారనమాట ఇంటర్నెట్ అవసరాల దృష్ట్యా. ఇలాంటి నేపథ్యంలో దీన్ని మనం స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థగా పిలుస్తాం. ఇటీవల ఇండోనేషియా దేశంలోని బాలి నగరంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ ఇండోనేషియాలో బాలి ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో అక్కడ వినియోగదారులు ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. కానీ వాళ్ళు ఒక సమయం ప్రొవైడ్ ఇస్తారు. డైరెక్ట్గా మనకి ఎలాంటి సెల్ ఫోన్ టవర్స్ లేకుండానే డైరెక్ట్గా ఏంటంటే ఎలాంటి టవరింగ్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా మనకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కడ నుండి ఇంటర్నెట్ శాటిలైట్ నుండి. ఇప్పుడు చైనాలో కూడా ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ఇటీవల కాలంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థని క్రింది ఏ దేశం అమలు చేస్తుంది అంటే ఇండోనేషియాలో ఏ నగరంలో తొలిసారిగా చేశారంటే బాలి నగరంలో చేయడం జరిగింది అనమాట. సో మరి బాలి నగరం ఇది ఒక టూరిజం ప్లేస్ అండి. టూరిజం సంబంధించిన ఐలాండ్గా ఉంది. ఒక పర్యాటక ప్రాంతం బాలి ఇండోనేషియాలో. హిందూ మతస్థులు ఉన్నటువంటి ఏకైక ద్వీపంగా కూడా బాలి అనేది గుర్తించబడిందండి. ఇటీవల కాలంలో ఇండోనేషియా మనకు న్యూస్లో ఉంది. మరి ఇండోనేషియాకి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఇటీవల నియమితులు కావడం జరిగింది ప్రభువో సుబియాంతో. ఈ ప్రభువో సుబియాంతో అనేవారు జోకో విడోడో స్థానంలో వీరు ప్రభువో సుబియాంతో ఇండోనేషియాకి నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. సో మరి ఆ విషయం గమనించారు. ఇండోనేషియాకి జకర్తా రాజధానిగా ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు ఇండోనేషియా నూతన రాజధానిగా ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండోనేషియాగా ఇటీవల కాలంలో ప్రకటించింది ఏంటంటే నౌసంతర్ అనేది ఇండోనేషియా యొక్క నూతన రాజధాని. సో ఆ సంబంధించిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. మరి ఉమెన్ డీజీపీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది ఇంతపై. నెక్స్ట్ వచ్చేసి మనకి జీవాంజీ దీప్తి మరి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక పారా అథ్లెటిక్ క్రీడాకారిణి, ఒక రన్నర్, ఒక స్ప్రింటర్గా ఉంది ఆమె. సో ఈమె ఇప్పుడు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరుగుతున్న 2024 ఇప్పుడు జపాన్లో నిర్వహిస్తున్నారు. సో మరి T20 400 మీటర్ల పరుగు పందెంలో మరి వీరు పారా అథ్లెటిక్ క్రీడాకారినటువంటి జీవాంజీ దీప్తి మన తెలుగు రాష్ట్రాల క్రీడాకారినటువంటి వీరు స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. సో తద్వారా 2024లో పారా ఒలింపిక్స్ క్రీడలకి ఈమె ఎంపిక కావడం జరిగింది. మరి 2024లో మనకి పారాలింపిక్స్ అని చెప్పేసి అంటాం, లేదా పారా ఒలింపిక్స్ అని కూడా అనొచ్చు. మరి పారాలింపిక్స్ లేదా పారా ఒలింపిక్స్ 2024 ఎక్కడ నిర్వహిస్తున్నారైతే ఎక్కడైతే ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి అక్కడే పారా ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. సో ఇది మరి ఎక్కడ జరుగుతున్నాయంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారనమాట. సో మరి పారా ఒలింపిక్స్ ఏంది? పారా క్రీడలు అంటే ఇది వికలాంగులు ఆడే క్రీడలు. వికలాంగులు వివిధ విభాగాల్లో ఒక దివ్యాంగులుగా వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకు గిఫ్టెడ్గా ఉంటారు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనే ఒక ధైర్యం ఇచ్చే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ పారా ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తున్న సందర్భం అనమాట. కాబట్టి ఇటీవల వార్తలు ఉన్న జీవాంజీ దీప్తి అంటే ఇక్కడ ఎక్కువ ఎందుకు నేర్చుకోవాలంటే స్పోర్ట్స్ అంటే క్రీడలు అండ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే క్రీడాకారులపైన అడుగుతూ ఉంటాడు. నలుగురు క్రీడాకారులను ఇచ్చి వాళ్ళు ఏ క్రీడకు చెందిన వారు అడుగుతున్నప్పుడు సో మనకి మ్యాచింగ్ చేయడానికి ఈజీగానే ఉంటుంది, మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో జీవాంజీ దీప్తి అనమాట. ఎందుకోసం ఈ సంవత్సరంలో మనకి 33వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహిస్తున్నారు. తద్వారా ఎప్పుడైతే ఒలింపిక్ క్రీడలు అయిపోయాయో అక్కడే మళ్ళీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2024 సంబంధించినటువంటి పారా ఒలింపిక్ క్రీడలు కూడా నిర్వహిస్తారు. మరి ఈ ఒలింపిక్ క్రీడలు ఎవరు నిర్వహిస్తారు ఇవన్నీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అండి. అంతర్జాతీయ ఈ ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తుంది. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటాం. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ స్విట్జర్లాండ్లోని లౌసానెలో ఈ యొక్క కార్యాలయం అనేది ఉంది. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ ఎవరున్నారు అధ్యక్షుడిగా అంటే థామస్ బ్యాచ్ అండి. ఎవరండి? థామస్ బ్యాచ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రస్తుత అధ్యక్షుడు. వీరు జర్మనీ దేశానికి చెందినవారు. మన భారతదేశంలో కూడా క్రీడల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారుల సమాఖ్యలను ఆ విధంగా కోఆర్డినేట్ చేసే ఉద్దేశంతో మన దేశంలో కూడా మనకి ఒక జాతీయ ఒలింపిక్ సంఘం అనేది ఉంటుంది. ఏదంటే జాతీయ ఒలింపిక్ సంఘం. మరి జాతీయ ఒలింపిక్ సంఘం ఫ్రెండ్స్ గమనించండి, జాతీయ ఒలింపిక్ సంఘం
జాతీయ ఒలింపిక్ సంఘానికి ఒక తొలి మహిళ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళనే ఆమెనే పీటీ ఉష అండి. గోల్డెన్ గర్ల్ వీరి ఆత్మకథ పీటీ ఉష, పయూల్ ఎక్స్ప్రెస్ అని కూడా వీళ్ళని పిలుస్తామన్నమాట. సో ఇలా అంశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ మధ్య కాలంలో ఒలింపిక్ క్రీడలకు ఎవరైతే వాళ్ళ యొక్క బెర్త్ ఖాయమవుతుందంటే ఆడడానికి ఒక అర్హత లభించిందో వాళ్ళ అందరూ కూడా ఇంపార్టెంట్ అండి క్రీడాకారుల విషయంలో. ఇప్పుడు చూడండి, ఆకుల శ్రీజ ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల క్రీడాకారిణి ఆకుల శ్రీజ మరి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మస్తు న్యూస్లో మనకు కూడా జరిగింది. అంతేకాకుండా జ్యోతి సురేఖ వెన్నం అండి. సో మరి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జ్యోతి సురేఖ వెన్నం, సో వీరు ఆర్చరీ క్రీడలో చాలా పేరు పొందడం జరిగింది. నిఖత్ జరీన్ అండి, సో వీరు కూడా బెర్త్ ఖాయం చేసుకున్నారు ఒలింపిక్ క్రీడలో. నిఖత్ జరీన్ మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణకు చెందినటువంటి వారు నిఖత్ జరీన్. సో మరి బాక్సింగ్ క్రీడాకారిణి. సో మరి అంతేకాకుండా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా వీరు ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి మే 23, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.